నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జూలూరుపాడులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన వైరా ఎమ్మెల్యే. అనంతపురంలో నాటుసారా స్థావరంపై పోలీసుల దాడి. 10 లీటర్ల నాటుసారా స్వాధీనం, 2000 లీటర్ల బెల్లం మూట ధ్వంసం. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో ప్రబలుతున్న విషజ్వరాలు. అప్రమత్తమైన అధికారులు, ఇంటింటా ఫీవర్ సర్వే. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు. 16 ఎర్రచందనం దొంగల స్వాధీనం. మహబూబ్ నగర్ జిల్లాలో పంటలపై రైతులకు అవగాహన. రైతులకు పలు సూచనలు చేసిన వ్యవసాయ శాఖ అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జూలూరుపాడు, ఏన్కూరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో మీకు పెద్దన్నగా నేను ఉన్నానంటూ సీఎం కేసీఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతంగా అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగానే మరి అటు అభివృద్ధి అయితే డెఫినెట్గా జరుగుతూ ఉంది. మరి మన అటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇటు శ్రీరామ సాగర్ ప్రాజెక్టు కూడా అదే త్వరలో ముందు రాబోతూ ఉంది. మరి ఈ సంక్షేమ కార్యక్రమాలను అయితే ఇక చెప్పలేనని, ఇక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానీ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో అవుతా ఉన్నాయి. అందులో భాగంగా మరి ఈరోజు అటు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అలాగే మరి ఆసరా పెన్షన్లు వివిధ రూపాల్లో కూడా మరి అటు రైతాంగానికి కావచ్చు, విద్యారంగానికి కావచ్చు, మరి వైద్య రంగానికి కావచ్చు, మరి ఇవన్నీ కూడా పారిశ్రామిక రంగానికి కావచ్చు, ఇవన్నీ రంగాల్లో కూడా ప్రభుత్వం అయితే కృతనిశ్చయం ముందుకు పోతా మరి అందరికీ కూడా ముందుకు ప్రోత్సహించుకుంటూ ముందుకు పోతా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతంగా మరి ఇటు దళిత బంధు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ప్రతి దళిత సోదరుడు కూడా ఆర్థికంగా ముందుకు ఉండాలి. మరి భారతదేశంలో అడగాని వర్గాలు చాలా ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణలో కంటే తెలంగాణ అప్పట్లో నిజాం కాలం నుంచి కూడా వెనకబడి ఉన్న ప్రాంతం. అందులో మరి హరిజన గిరిజన మరి సోదరులు అయితే వెనకబడి ఉన్నారనే ఉద్దేశంగా మరి మరి దళిత బంధు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అది అద్భుతంగా ముందుకు రాబోతూ ఉంది. ఇప్పటికే దానికి శ్రీకారం చుట్టాం. మరి ప్రజలకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రజలంతా వేణువులకు కొనియాడుతున్నారు. పార్టీలకు ఖచ్చితంగా కూడా మరి అందరికీ కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా మరి ఈ పథకాల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కేసీఆర్ గారికి ఏంటంటే 3వసారి కూడా ముచ్చటగా ముఖ్యమంత్రి కావాలి. వారికి ఆయురారోగ్యాలు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ జై తెలంగాణ. చిత్తూరు జిల్లా సెంట్రల్ బీట్ నల్లగొండ బోర్డు ప్రదేశంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పట్టాభి సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. ఎర్రచందనం దొంగలను తెస్తున్న స్మగ్లర్లు ఎదురుపడ్డారని అటవీ శాఖ సిబ్బందిని చూసి ఎర్రచందనం దొంగలను పడేసి రాళ్ల దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం తమ దగ్గర ఉన్న తుపాకీతో గాల్లో కాల్పులు జరపగా స్మగ్లర్లు పారిపోవడంతో 16 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ పట్టాభి తెలిపారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనంతపురం జిల్లా యాడికి మండలంలో అక్రమంగా నాటుసారా తయారు చేసి తరలించి అమ్ముతున్న 2 వ్యక్తులను ఎస్ఐ రాంభూపాల్ అరెస్ట్ చేశారు. 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 2000 లీటర్ల ఊట ధ్వంసం చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. सर बहुत बकवास सर शागन होता सर मंट बात अला ఎత్తినట్టుగానే టీవీ కొట్టుకున్నాడు అది పెట్టు లోడే పెట్టు సరే అండి మూతది కింద
అది కాలేకుంటే తాగుతామా ఇప్పుడు పక్కన ఇక్కడ పడుతుందిరా ఉండాలి పోయి పోయి అది నుండి నడే ఉండలే అది బట్ట తీసుకురాకుండా వీళ్ళు తాండవాలంటే ఎక్కువ కదా తాండవాలు ఓన్లీ బిందెలే పెడుతున్నాయి వీళ్ళు డ్రమ్ములు పెట్టి పారేసినారు ఏం కలిపినారా దీంట్లో ఊట పాత ఊట ఉంటుంది ఇది ఊటదే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. రోజుకు 15 మందికి పైగా జ్వరం లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. దీంతో మల్లాపూర్ మండల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. అప్రమత్తమైన అధికారులు ఇంటింటా ఫీవర్ సర్వే చేస్తున్నారు. 100 మందికి పైగా సీజనల్ వ్యాధితో బాధపడుతున్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ఆసుపత్రులలో బాధితులు చికిత్స పొందుతున్నారు. గత 10 రోజుల నుంచి మల్లాపూర్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాం. డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలతో పందుల శైర విహారం మల్లాపూర్లో చాలా ఇబ్బంది అవుతుంది. మల్లాపూర్ దాదాపు 60% జనాలు మెట్పల్లి, కోట్ల, జైచార్ అడ్మిట్ అయి ఉన్నారు హాస్పిటల్లో. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్య బృందంతో ఇక్కడ క్యాంపు పెట్టాలని కోరుతున్నాం. నమస్కారం అండి. గ్రామ ప్రజలందరికీ తెలియజేయగా ఈ మల్లాపూర్లో పందుల బెడద బాగా ఉన్నదండి. ఈ పందుల ద్వారా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ బాగా విపరీతంగా అయిపోతున్నాయండి. నేను కూడా బాధ్యున్నే. నేను కూడా ఇప్పుడు హాస్పిటల్లో 5-6 రోజులు అడ్మిట్ అయి ఉన్నాను. నేనే కాదు, నా పిల్లలు కూడా, నా 2 కుమారులు కూడా, వాళ్ళు కూడా డెంగ్యూ బారిన పడ్డారు. మేము ముగ్గురం కూడా డెంగ్యూ బారిన పడ్డాము. దీనికి అధికారులు కొంచెం స్పందించి ఈ పందుల బెడద కొంచెం తప్పించాలి చూడాలి. అంతేకాకుండా గ్రామంలో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా మంచిగా ఈ హెల్ప్ చేయగలరని అధికారులను కోరుచున్నాం. భారతదేశ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం, టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం విజేత పివి సింధు సూర్యాపేట జిల్లాలో సందడి చేశారు. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళుతూ సూర్యాపేట సమీపంలోని 7 స్టార్ హోటల్లో సింధు కొంచెంసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించినందుకు పివి సింధును హోటల్ యాజమాన్యం అభినందించింది. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ ఒలింపిక్లో పథకం సాధించడానికి తాను ఎంతగానో శ్రమించారని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు భారతదేశానికి తీసుకువస్తానని అన్నారు. కష్టపడితే మంచి ఫలితం తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా పివి సింధు అభిప్రాయపడ్డారు. చాలా ఎంజాయ్ చేశారు. నన్ను వెల్కమ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి
అందరికీ. ఎందుకంటే నా మీద పువ్వులు జరగడం కానీ లేకపోతే బొకేస్ ఇవ్వడం కానీ ఇలా నా పైన ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఈ ఫార్మసీ అండ్ ఆల్సో ద హోల్ hotel setting. And I have no words and ఎందుకంటే I did not expect. It is definitely like a surprise. నాకు ఒక surprise లాగా ఇది. Once again, thank you so much for doing all of this. Thank you. వాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళే సంపాదించుకుని వాళ్ళే ఫీజు కట్టుకుని వాళ్ళే చదువుకుంటున్నారు. ఐ థింక్ దట్స్ రియల్లీ నైస్ ఆఫ్ ద 7 స్టాఫ్ హియర్. డెఫినెట్గా మీరందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. ప్రతి ఒక్కరు ఈ పాండమిక్లో చాలామంది సఫర్ అయ్యారు, కానీ కూడా మీరు మీ పైన నమ్మకం ఉంచుకుని లేదు మేము చేయగలుగుతాము అని మీరు ముందుకొచ్చి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. తప్పకుండా దాని మీకు ఫలితం ఉంటుంది. నేను ఇంకా ముందుకి వెళ్ళి ఎంతో సక్సెస్ పొందుతారని నేను కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యానర్స్. I really love it. మీ అందరికీ సింధు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు రైతులకు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల ద్వారా శిక్షణా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాలెం ఏరువాక శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు. దాదాపు 3,500 క్వింటాల వరకు మనము సబ్సిడీలో మనము జిల్లు విత్తనాలు ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇంత రైతులు ఇంత ప్రోత్సాహం చూపించలేదు. చాలా వరకు మన గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది కాబట్టి చాలామంది అంటే చాలామంది రైతులకు పశువులు లేవు. వాళ్ళ పశువులు లేనందుకు వాళ్ళు పశువుల ఎరువు అనేది వాళ్ళ వాడకం తగ్గిపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా మనము జీనిగను వాడుకుంటే చాలా బాగుంటుందని మనం ప్రోత్సహించడం జరిగింది. దానిలో భాగంగా జీనిగా జను విత్తనాలను గవర్నమెంట్ సబ్సిడీ కింద తెప్పించి మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మమదా మండలం కూడా ఇవ్వడం జరిగింది. విత్తనాలే మన మమదాబాద్ మండలానికి దాదాపు 50 నుంచి 60 క్వింటాల వరకు మనము రైతులకు ఇవ్వడం జరిగింది. మొత్తంగా చాలామంది రైతులు ముందుకు వచ్చి తీసుకుపోవడం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనము ఏవైతే వరి వేసి రైతులు వరి మే మాసంలో కొంచెం నీళ్లు పెట్టుకొని విత్తనాలు చల్లుకున్నట్టయితే ఇవి ఒక 45 రోజుల లోపల పూత దశకు వస్తాయి. ఆ పూత దశ వచ్చినప్పుడు ఆ కరియడ్ చేసుకునేటప్పుడు ఆ కరియడ్లో మన రోటివేటర్ రేసింగ్ దున్నట్టయితే అది మంచి పచ్చిరొట్ట ఎరువుగా పనిచేస్తుంది. ఆ పచ్చిరొట్ట ఎరువు వల్ల భూమి సారాంతం అయిపోతుంది. దీని సారాంతం అయ్యి మనకు భూమి ఫర్టిలిటీ పెరిగి మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. దానిలో భాగంగా ఈసారి తెలంగాణ ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చిన జీనిగ అనేది చాలా రైతులకు ఉపయోగపడింది. అత్యధికంగా ఈసారి మనము మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. దాదాపు 3,500 క్వింటాలు ఎప్పుడు ఇవ్వలేదు. ఈసారి రైతులు చాలా మంది ముందుకు వస్తున్నారు, ప్రోత్సాహం చూపిస్తున్నారు. చాలా పశువులు తగ్గిపోయినాయి కాబట్టి పశువుల పేడ దొరుకుతలేదు కాబట్టి రైతులు ప్రత్యామ్నాయంగా ఈ జీనిగ జన్మును వ్యవసాయ శాఖ, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ రైతు వేదికలలో మీటింగ్లు పెట్టి రైతులు చెప్పడం మూలంగా చాలా మంది ముందుకు వచ్చి ఆ విత్తనాలు తీసుకొని పోవడం జరుగుతుంది. ఇదే విధంగా దీని లాభాలు చాలా ఉన్నాయి కాబట్టి మిగతా రైతులు కూడా వచ్చేసారి కూడా వచ్చే వానాకాలం కూడా మేము ఇంకా ఎక్కువ రైతులు ముందుకు వస్తే ఎంతమంది రైతులు వస్తే అంతమందికి ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా రైతులు జీనిగను వాడితే సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. ఇంకోటి యూరియా వాడకం తగ్గుతుంది. పోషక పదార్థాలు అనేవి రైతులకు సూక్ష్మ పోషక పదార్థాలు కూడా మొక్కకు అవైలబుల్ ఉండి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా చీడపీడల కూడా మనకు పంటలకు పెరిగే అవకాశం ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి 32 లక్షలు కాజేసిన 2 నిందితులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ బంగారాన్ని తక్కువ ధరకు ఇస్తానని 1 కేజీ కేవలం 32 లక్షల రూపాయలని తెలిపాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ విభాగంలో పనిచేస్తున్నాడని నాగార్జున రెడ్డి అనే వ్యక్తి తనకు తెలుసని నండూరి రాంప్రసాద్ నమ్మించాడు. జూలై 19వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్టుకి నండూరి రాంప్రసాద్ 32 లక్షల రూపాయలతో రాగానే సుధాకర్ ఆ డబ్బులు తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లి అక్కడ నుండి ప్రైవేటు వాహనంలో కడపకు పారిపోయాడు. పోలీసులు
ఔరు సుధాకర్, మరొక నిందితుడు నాగార్జున రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద 25,20,000 రూపాయల నగదు, 4 తులాల బంగారు చైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులను డీసీపీ ప్రకాష్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డులు అందజేశారు. ఎయిర్పోర్ట్ పిఎస్ లిమిట్స్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నందు 19వ తారీఖున ఒక బంగారము తక్కువ రేట్ తోటి దొరుకుతుందని చెప్పి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక అతన్ని నందూరి రాంప్రసాద్, రెసిడెంట్ ఆఫ్ విజయవాడ, ఇతన్ని తక్కువ రేటుకి బంగారము దొరుకుతుంది ఎయిర్పోర్ట్లో అని నమ్మించి సుమారుగా 32 లక్షల రూపాయలు ఇతని దగ్గర నుంచి కాజేయడం జరిగింది. సో ఈ విషయం సంబంధించి ఒక 2 మంది అక్యూజ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వివరాలు అవ్వారు సుధాకర్, సన్ ఆఫ్ లేట్ గుర్రప్ప, నేతి చేస్తాడు, హ్యాండ్లూమ్ వర్క్, రెసిడెంట్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ A1. A2 వచ్చేసి బుద్ధ నాగార్జున రెడ్డి, సన్ ఆఫ్ చంద్రమోహన్ రెడ్డి, ఏజ్ 30 years, ఆక్యుపేషన్ LIC ఏజెంట్, కడప డిస్ట్రిక్ట్. సో వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసి ఈ నందూరి రాంప్రసాద్, రెసిడెంట్ ఆఫ్ సత్యనారాయణపురం విజయవాడ, ఇతను బిజినెస్ చేశాడు. ఇతన్ని గత కొన్ని నెలలుగా కూడా ఈ A1 ఎవరైతే ఉన్నారో సుధాకరు ఫ్రెండ్షిప్ చేశాడు. గత 5 నెలలుగా ఒక రమణ అనే వ్యక్తి ద్వారా ఇతనితో ఫ్రెండ్షిప్ చేశాడు. ఇంతకంటే ముందు ఈ సుధాకర్ A1 ఎవరైతే ఉన్నారో అతను 10వ తరగతి వరకు చదువుకున్న తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడే ఒక అతను ఒక 10 సంవత్సరాల ముందర రెడ్డి అని ఒక అతను ఎయిర్పోర్ట్లో నీకు ఇట్లా తక్కువ రేటుకి బంగారం వస్తుంది అని చెప్తే అతన్ని నమ్మి ఇతను ఒక 2.5 లక్షల రూపాయలు అతని దగ్గర పెట్టడం జరిగింది. అది తర్వాత అది చీటింగ్ జరిగినట్టు అతను గుర్తించాడు. దాని తర్వాత సుబ్రహ్మణ్యం అనే అతనికి 6 లక్షల రూపాయలు నువ్వు ఇస్తే నీకు తక్కువ ధరకు బంగారం ఇస్తామని ఎయిర్పోర్ట్లో అతను మోసం చేయడం జరిగింది. తర్వాత అది కేసు కాకుండా వాళ్ళు కాంప్రమైజ్ చేసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఈ లేటెస్ట్గా 5 నెలల నుంచి కూడా ఈ రమణ అనే వ్యక్తి ద్వారా ఈ రాంప్రసాద్ పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత నేను ఇట్లా ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నాను అని ఒక ఫేక్ ఐడి కార్డ్, ఈ ఫేక్ ఐడి కార్డ్ చూపెట్టి మాకు ఎయిర్పోర్ట్లో వివిధ దేశాల నుంచి గోల్డ్ పట్టుబడుతుంది, కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు పరిచయము, వాళ్ళ ద్వారా నీకు తక్కువ రేటుకి గోల్డ్ ఇప్పిస్తానని చెప్పేసి ఇతన్ని నమ్మకం కుదిరించాడు. ఇతను నమ్మాలనే ఉద్దేశంతో వాళ్ళ కడపలో వాళ్ళకు పరిచయం ఉన్న ఒకతను నాగార్జున రెడ్డి అనే అతన్ని తీసుకొచ్చి ఇతను కస్టమ్స్లో మేనేజరు, కస్టమ్స్లో ఇక్కడ డైరెక్టరు, ఇతను నాకు పరిచయము అని చెప్పేసి ఒకరోజు అతను తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ బయట అతను పరిచయం చేయడం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు ఇక విశాఖ సాగర తీరంలో కొలువు తీరబోతున్నాడు. రిషికొండల్లో ఒకటైన పర్వతంపై సర్వాంగ సుందరంగా నిర్మాణమైన ఆలయ ప్రాకారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. టీటీడీ దేవాలయం కోసం 10 ఎకరాలను కేటాయించింది ప్రభుత్వం. 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన దేవాలయంలో ఈ నెల 11న దేవదేవుని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. 8న అంకురార్పణ, 13న సంప్రోక్షణ జరగనుంది. ఇక ఆ తర్వాత 13న మధ్యాహ్నం నుంచి భక్తులకు దేవదేవుని దర్శనం లభించనుంది. 28 కోట్ల రూపాయల వ్యయంతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల ఆలయం నమూనాలో తీర్చిదిద్దింది టీటీడీ. ఒకవైపు సముద్రం, మరోవైపు ఆలయంతో ఈ దృశ్యం ఆకట్టుకుంటోంది. ఇటు భక్తులకు, అటు ప్రకృతి ప్రేమికులకు సాగర తీరం మరింత ప్రియం కానుంది. తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కూడా శ్రీవారికి పూజలు, సేవలు, ఇతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. తిరుమల వెంకన్న విశాఖలోనే దర్శనమిచ్చే ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న ఆలయం డ్రోన్ వీడియోలు భక్తులను తన్మయపరుస్తున్నాయి.
వరంగల్ జిల్లాలో జరిగిన ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మహమ్మద్ ఫిరోజ్ అలీ ప్యానల్ కార్యవర్గం పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహమ్మద్ ఫిరోజ్ అలీ, ప్రధాన కార్యదర్శిగా షేక్ అజ్మత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ ఫిరోజ్ అలీ, షేక్ అజ్మత్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్యానెల్కు అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన లారీ ఓనర్స్కు కృతజ్ఞతలు తెలిపారు. లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారం కోసం తమ ప్యానెల్ కార్యవర్గం తప్పక కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం గెలుపొందిన మహమ్మద్ ఫిరోజ్ అలీ ప్యానెల్ కార్యవర్గాన్ని ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈరోజు ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్లో వరంగల్ జిల్లా లారీ యజమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఎవరైతే నా మీద నమ్మకం ఉంచుకొని ఓట్లు వేయడం జరిగిందో నా ప్యానెల్కు, నాకు ప్రతి ఒక్క నేను హామీలు ఇవ్వడం జరిగిందో తప్పకుండా లారీ యజమానులకు హామీలకు నెరవేరుస్తాను. అదేవిధంగా తప్పకుండా ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో నా ప్యానెల్ను చూసి, ప్రతి ఒక్కరిని చూసి మీ యొక్క ఓటు అమూల్యమైనటువంటి ఓటు వేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా లారీ యజమానులకు కంటి రెప్పలుగా నేను కాపాడుకుంటానని కూడా ఈ సందర్భంలో మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో లారీ యజమానుల వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అభివృద్ధి జరగాలి, ఏ విధంగా వ్యవస్థ అసలు ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయనేటువంటి పనులు నేను నా ప్యానెల్ చేసి చూపిస్తానని కూడా నేను గొప్పగా, గర్వంగా మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లారీ యజమానులకు ప్రతి ఒక్కరికి కూడా సీరియస్ వంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తున్నాను. మరోసారి మనం అందరం లారీ యజమానుల అన్నదమ్ములుగా మనం రేపు సండే రోజు అన్నా, మండే రోజన్నా పెద్ద ఎత్తున సన్మాన సభ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి లారీ యజమానులకు నేను నా ఫోన్ ద్వారా పిలవడం జరుగుతుంది. ప్రతి లారీ యజమానులు కూడా ఆ కార్యక్రమంలో రావాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రత్యర్థులైనా నా మిత్రులే, నా ప్యానెల్ నా మిత్రులు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను సర్వ సమానంగా 2 కళ్ళు ఏ విధంగా అయితే దేవుడు ఇచ్చాడో ఆ 2 కళ్ళ ప్రకారంగా నేను కంటి రెప్పలుగా ప్రత్యర్థి ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నేను న్యాయం చేస్తానని కూడా ఈ విషయం గొప్పగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ముందుగా నమస్కారము. ఈరోజు జరిగినటువంటి ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్లో ఎన్నికలలో మేము ఫిరోజ్ భాయ్ గారి ప్యానెల్ అధ్యక్షత వహించి ఈరోజు ఫిరోజ్ భాయ్ గారు అధ్యక్షులుగా నిలబడ్డారు. నేను ఆ ప్యానెల్ నుంచి వెళ్ళి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేశాను. మా ప్యానెల్లో అపోనెంట్ ఏదైతే ఉన్నారో వేముల భూపాల్ గారు జిల్లా అసోసియేషన్లో అధ్యక్షులుగా ఉన్నారు. వారిపై మేము ఈరోజు భారీ మెజార్టీ తోటి గెలవడం జరిగింది. మాకు ఈ గెలుపు కోసం మాకు అహర్నిశలు కృషి చేసినటువంటి లారీ యజమానులకు, మా మిత్రులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా ఈ ఎలక్షన్స్ కోసము గీస్గొండ సిఐ గారు కూడా చాలా మా కోసము కృషి చేసి ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా మమ్మల్ని అందరినీ సంజాయించి చేసినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ మా గెలుపుకు కృషి చేసినటువంటి అందరికీ పేరున నా తరపున జనరల్ సెక్రటరీ పోస్టుకు ఈరోజు నేను భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అందుకోసం నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులు కూడా చాలా సంతోషం ఈరోజు మా కోసం ఇక్కడికి వచ్చినందుకు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. లారీ ఓనర్ల ఐక్యత. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ఘనంగా జరిగాయి. ముస్తాబాద్ సర్కిల్లోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూలూరుపాడులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన వైరా ఎమ్మెల్యే. అనంతపురంలో నాటుసారా స్థావరంపై పోలీసుల దాడి, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం, 2000 లీటర్ల బెల్లం మూట ధ్వంసం. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో ప్రబలుతున్న విష జ్వరాలు, అప్రమత్తమైన అధికారులు, ఇంటింటా ఫీవర్ సర్వే. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు, 16 ఎర్రచందనం దొంగల స్వాధీనం. మహబూబ్ నగర్ జిల్లాలో పంటలపై రైతులకు అవగాహన, రైతులకు పలు సూచనలు చేసిన వ్యవసాయ శాఖ అధికారులు.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.